అండ్ ఇప్పుడు నాన్నగారితో పాటు ఇంకొక మన మాట ఎన్టీఆర్ గారు కూడా వర్క్ చేశారు. ఆయన కూడా లెజెండరీ. సో, ఆయనతో ఎట్లా ఉండేవాళ్ళు? మీరు ఎప్పుడైనా మాట్లాడడం గానీ తక్కువ అట్లా అండి, ఏమైనా తక్కువ ఉండేదా? తక్కువ. ఓకే. యాక్చువల్లీ అట్లా తక్కువే. ఓకే. వాళ్ళిద్దరు కూడా మంచి స్నేహితులు అని దేవర్ చాలా మంచి స్నేహితులు. హ్మ్. ఇప్పుడు కూడా పిల్లలతో నేను బాగానే ఉంటాను. ఓకే. వాళ్ళతో కూడా కాంటాక్ట్‌లో ఉంటారు. డెఫినెట్లీ. వాళ్ళ అబ్బాయి రామకృష్ణ హ్మ్. ఎవ్రీ టైమ్ అక్క అక్క అని మెసేజెస్ పెడుతూ ఉంటాడు నాకు. ఓకే. స్టిల్ అది కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ కూడా ఈ లెగసీ కూడా ఇప్పుడు కంటిన్యూ కూడా ఆయన అవుతుంది. హరికృష్ణ గారు, హరికృష్ణ గారు. యెస్. ఆయన నాకు చూపించారు. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన పూజ రూమ్లో దేవుళ్ళతో పాటు నాన్న ఫోటో కూడా ఉంది. ఓహ్! దేవుడి పటాలతో పాటు నాన్న ఫోటో కూడా చూడమ్మా ఉంది అక్కడ చూడు హ్మ్. అని చూపించారు. ఆయన ఈక్వల్‌గా హీ ఫెల్ట్ లైక్ దట్. హ్మ్. పురంధేశ్వరి గారితో టచ్లో ఉంటాను. వి విష్ ఈచ్ అదర్. అందరితో కూడా వీళ్ళిద్దరు కూడా తెలుగు ఇండస్ట్రీకి పిల్లర్స్ మెయిన్ వీళ్ళే. సో, ఆ రెండు కూడా రెండిట్లో లెగసీని మీరు కంటిన్యూ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా దే ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ వాళ్ళు డిఫరెంట్ వేస్. మీరు మీ పరంగా మేమెవరు పాలిటిక్స్లోకి వెళ్ళలేదు. అది డిఫరెంట్. మీరు అది వేరు, యెస్. ఎవరో చాయిస్ వాళ్ళది. ఈవెన్ అప్పుడు కూడా ఏఎన్నార్ కూడా అంటే చాలా సినిమాల్లో కొన్ని సినిమాలు చూసాం కదా! నాకు అది వద్దులే అయ్యా అవునవునవును. ఎప్పుడు అని దానికి మాట్లాడడం కూడా. దూరంగానే ఉండేవారు. మధ్య మధ్యలో కొన్ని ప్రెజర్స్ వచ్చినాయి ఆయనకి జాయిన్ అవ్వమని, బట్ ఐ డోంట్ థింక్ సో. అండ్ మా బ్రదర్స్ వాళ్ళ అమ్మ కూడా ఎవరు ఎంకరేజ్ చేయలేదు ఆయన్ని వద్దు అని. ఓకే. వద్దని వదిలేసుకున్నారు. పర్టికులర్‌గా ఈ రీజన్ అనేమైనా ఆయన అది లేదండి, హ్యాండిల్ చేయలేరు. ఓకే. ఈజ్ టూ స్ట్రైట్ ఫార్వర్డ్. స్వభావం అలా కాకుండా. ఎందుకంటే ఈజ్ టూ స్ట్రైట్ ఫార్వర్డ్. సో, మీరు ప్రొడ్యూసర్‌గా లౌక్యంగా ఉండలేరు. మీరు ప్రొడ్యూసింగ్‌లోకి